నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వ్యాసుడి గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగం చివరి భాగంలో భారత భూమిపై అవతరించిన మహానుభావుడు ఈయనకి కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా ఉంది. ఈయన వేదాలను వేరు చేయడం వల్ల ఈ కృష్ణద్వైపాయనుడికి వేదవ్యాసుడు అనే పేరు కూడా వచ్చింది. తల్లి సత్యవతి, తండ్రి పరాశర మునీంద్రుడు. ఈయన శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన వాడు కావడం వల్ల ఈయన పుట్టుకతోనే మహాయోగి అయినాడు. తపస్సు చేసి భగవంతుడు అనుగ్రహం సంపాదించాడు. ఒక రాశిలా ఉన్న వేదాన్ని, ఒక కుప్పలాగా, ఒక గజిబిజిగా, ఒక గందరగోళంగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజించి లోకానికి మహోపకారం చేశాడు. ఈ వేదాలతో పాటు 18 పురాణాలను, ఇతిహాసాలను కూడా రచించాడు. వేదాల సారమంతా పిండి సకల ధర్మాలను ప్రతిపాదిస్తూ మహాభారతం అనే గొప్ప ఇతిహాసం కూడా రచించాడు. ఈ విధంగా వ్యాసుడు భారతీయ ధర్మానికి, సంస్కృతికి, సాహిత్యాలకు మూల పురుషుడిగా పరిగణించబడినాడు. వ్యాసుడు బోధించిన ఈ వేదాలను, పురాణ ఇతిహాసాలను ఆయన శిష్యులు లోకంలో ప్రచారం చేయసాగారు. వేదాలంటే 4 కదండి. వాటిల్లో ఋగ్వేదాన్ని పైలుడు, యజుర్వేదాన్ని జమిని, సామవేదాన్ని వైశంపాయనుడు, అథర్వణ వేదాన్ని సుమంతుడు లోకంలో వ్యాప్తి చేశారు. ఇప్పుడు వ్యాసుడు ఎలా జన్మించింది అనే విషయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి. ఈ పుణ్య దంపతుల కుమారుడు శక్తి. శక్తికి అదృశ్యవంతి వల్ల జన్మించినవాడు పరాశరుడు. ఆయన గొప్ప ఋషి. పరాశరుడు ఒకనాడు తీర్థయాత్రలు చేస్తూ యమునా నదిని దాటుతున్నాడు. అప్పుడు నదిలో పడవ నడుపుతున్న మత్స్యగంధిని చూచి మోహించాడు. ఈ మత్స్యగంధి దాసరాజును పెంచుకున్నాడు. పరాశరుడు ఈమె కన్యత్వం చెడకుండా వరం ఇచ్చాడు. శరీరానికి సువాసన ప్రసాదించాడు. ఈ సుగంధం అనేక యోజనాల వరకు వ్యాప్తి చెందేటట్లు చేశాడు. కనుక మత్స్యగంధికి యోజనగంధి, గంధవతి అనే పేర్లు వచ్చాయి. ఈమెకు సత్యవతి అనే పేరు కూడా ఉంది. ఈ సత్యవతికి, పరాశర మునీంద్రులకి కృష్ణద్వైపాయనుడు జన్మించాడు. ఈ కృష్ణద్వైపాయనుడే వేదవ్యాసుడు. ఈయన పుట్టేటప్పుడే దండ కమండలాలతో, కపిల జటలతో వేదం చదువుతూ పుట్టాడు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని తల్లికి చెప్పి తపస్సు చేసుకోవడానికై వెళ్ళిపోయాడు. వేదాలను వేరు చేయడం వల్ల ఈయనకి వేదవ్యాసుడు అనే పేరు ప్రసిద్ధమైంది. వ్యాసుడు మేరిగిరిపై తపస్సు చేస్తూ ఉంటే ఘృతాచి అనే స్త్రీ చిలుక రూపం ధరించి అక్కడికి వచ్చింది. ఈ ఘృతాచిని కొంతమంది ఊర్వశి అని చెబుతారు. ఈ వ్యాసుడు ఈమెని చూస్తూనే మోహ వివసుడయ్యాడు. వ్యాసుడికి తెలియందేముందండి, ఆయన విష్ణు అంశ కదా, ఆయనకి స్త్రీ అయినది, పురుషుడైనది, జంతువైనది ఏదని తెలుసు కదా. అందుకనే ఆమెను చూస్తూనే మోహ వివసుడయ్యాడు. అప్పుడు ఈ ఊర్వశి వ్యాసుడు మూలంగా శుకుడు జన్మించాడు. ఈ శుకుడు చిలుక రూపులు గల ఉండే శుకుడు తండ్రిని మించిన మహాయోగి అయినాడు. వ్యాసుడు శుకుడికి వేదాలు, పురాణేతిహాసాలు బోధించాడు. కొడుకు కదండి, మరి అందరికీ కొడుకు కాక ఇంకెవరికి ఎక్కువ చెప్తారు. శుకుడు గొప్ప జ్ఞాని, యోగుల్లో అగ్రగణ్యుడు, అవధూతల్లో శ్రేష్ఠుడు. లోకమంతా ఈయనకు బ్రహ్మమయంగా కనిపిస్తుంది. స్త్రీ పురుష భేదం కూడా తెలియని శుకుడు వివస్త్రుడై లోక సంచారం చేస్తూ ఉంటాడు. ఆవు పాలు పితకడానికి ఎంతసేపు పడుతుందో అంతకంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండడు. అయితే ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పి మరీ వెళతాడు. ఎవరు ఏ ప్రశ్న అంటే ఎంత కష్టమైన ప్రశ్న అడిగినా, ఎంత జటిలమైన ప్రశ్న అడిగినా దానికి సమాధానం మరీ చెప్పి వెళ్తాడట. వ్యాసుడు తాను రచించిన భాగవత పురాణాన్ని ఒక్క శుకుడు అంటే తన కొడుక్కి మాత్రమే బోధించాడు. ఇంతటి మహాజ్ఞానం కలిగిన వ్యాసుడే మన మహాభారత కథలకి మూల పురుషుడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.